బ్రేకింగ్ న్యూస్. ఉప్పల్లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బగాయతులు ఏర్పాటు చేసిన శిబిరం వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. 1000 రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు, 700 ఆయిల్ కాస్ట్ అంటూ సూర్యాపేటకు చెందిన హరీష్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా శిబిరం దగ్గర మళ్లీ బాధితులు వస్తుండటంతో వారిని వెళ్లగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే అప్పటికే బాధితులు డబ్బులు చెల్లించడంతో శిబిరంలో ఉన్న సిబ్బంది నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అటు ఉప్పల్లో కూడా బట్టతలకు అటు మంది ఇస్తామంటూ కూడా ఆయిల్ ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా అటు మోసం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా వారిని చెదరగొట్టినట్టు తెలుస్తుంది. అసలు వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత 2 వారాలకు ముందు ఓల్డ్ సిటీలో వకీల్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి బట్టతల పైన హెయిర్స్ ని పూర్తి స్థాయిలో మేము మొలిపిస్తాను, ఎవరు ఊడిపోయినా కూడా బాల్డ్ హెడ్ అయినా కూడా ఖచ్చితంగా కూడా హెయిర్ ని నేను మొలిపిస్తానంటూ కూడా అతను ఛాలెంజ్ చేసి చాలా మందికి కూడా అతను ఈ యొక్క ఆయిల్ ని రాశారు. రాసిన తర్వాత కొంతమందికి సత్ఫలితాలను ఇచ్చింది. దాంతోపాటు వారం రోజుల పాటు అతను లేకపోయేసరికి పారిపోయాడంటే ఇదంతా ఫేక్ అంటూ కూడా ప్రచారం చేశారు. తర్వాత మళ్ళీ వకీల్ అనే వ్యక్తి హైదరాబాద్ కి రావడము, తర్వాత బిగ్ టీవీతో కూడా మాట్లాడాడు. తను ఏ రకంగా ఎలాంటి మందు వాడతాను, ఎక్కడి నుంచి తెప్పిస్తాను ఆ వివరాలను కూడా అతను బిగ్ టీవీకి చెప్పాడు. అయితే మరో 10 రోజుల్లో పెద్ద ఎత్తున కూడా నేను ఫ్రీ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా అంటే ఆయన చెప్పిన ఒక 4 రోజులకి సడన్ గా ఒక 3 వ్యక్తులు వచ్చారు. వచ్చిన తర్వాత ఉప్పల్ బగాయిత్ దగ్గర సేమ్ వకీల్ చేస్తున్నటువంటి అలాంటి ట్రీట్మెంట్ లాగానే ఒక బ్రష్, తర్వాత ఒక పారాచూట్ ఆయిల్ డబ్బా ఒకటి, అంటే ఒక 10 రూపీస్ ది, దాంతో పాటు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకునే వాళ్ళకి సంబంధించిన మందు ఏదైతే ఢిల్లీ నుంచి నేను తీసుకొస్తున్న మందు ఉందో ఆ మందు తీసుకుని ఆ బ్రష్ తో ఆ గుండు బాల్డ్ హెడ్ మీద రాయడము. సో ఇవంతా చేస్తున్నారు. అయితే బట్టతల మీద నిజంగానే ఈ ఊడిపోయినటువంటి వెంట్రుకలు మళ్ళీ మొలుస్తాయనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఆ మెసేజ్ ఎప్పుడైతే పాకిందో దాదాపు అక్కడ 100 మంది దాకా కూడా వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళందరూ క్యూలైన్లో నిలబడ్డారు. సో ఇదే అవకాశంగా తీసుకుని వాళ్ళు ఎంట్రీ ఫీజుని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 300 రూపాయలు, ఒక మళ్ళీ బ్రష్ కి వచ్చి మరొక 200 రూపాయలు, ఇట్లా 700 రూపాయల వరకు కూడా వాళ్ళు వసూలు చేశారు. అయితే మామూలుగా ఈ ఓల్డ్ సిటీలో ట్రీట్మెంట్ చేసినట్టు వకీల్ మాత్రం ఫ్రీగా చేశాడు. చాలా మందికి ఇప్పటికే 1000 మంది కూడా ఫ్రీగా చేశారు. కానీ వీళ్ళు అవకాశాన్ని చూసుకొని వాళ్ళు ఏ మందు వాడుతున్నారు, దాంట్లో ఏం కలుపుతున్నారు ఏంటన్నది కూడా ఇటు ఎవరికైతే ఆ బాల్డ్ హెయిర్ కోసం వస్తున్నటువంటి వారికి చెప్పలేదు, ఇంకెవరికి చెప్పలేదు. ఎటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర అనుమతులు కూడా లేదు. కానీ సడన్ గా ఉప్పల్ బగాయతులు వచ్చి ఒక శిబిరం ఏర్పాటు చేసినట్టు వాళ్ళు ప్రకటన చేయడము, తర్వాత దాన్ని నమ్మి అమాయక జనము 100 రూపాయలు ఇవాళ కట్టారంటే దాదాపు ఒక్కొక్కరు 700 నుంచి 1000 రూపాయల వరకు కట్టారంటే అర్థం చేసుకుని ఇవాళ ఎంతవరకు బిజినెస్ ఉందో. సో వాళ్ళ యొక్క అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటూ ఈ రకంగా బిజినెస్ చేస్తున్నారు. ఇదైతే పెద్ద ఎత్తున పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు అక్కడికి వచ్చి ఏంటి ఇది అంతా ఆరా తీసిన తర్వాత ఇట్లా డబ్బులు వసూలు చేసి ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా వీళ్ళు ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది గుర్తించారు. సో వెంటనే వాళ్ళని 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే చాలా మంది దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు కాబట్టి కొంతమందికి వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళకందరికీ తిరిగి ఇవ్వడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్న నేపథ్యంలో అయితే గందరగోళం అయితే అక్కడ జరిగింది. సో ప్రస్తుతం అయితే ఉప్పల్ పోలీసు అదుపులో అయితే వారు ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి మందు తీసుకొచ్చారో, మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తా అంటున్నారు కాబట్టి ఢిల్లీలో మీకు అమ్మినటువంటి ఔషధం ఏంటి అనేది కూడా పోలీసులు విచారిస్తున్నారు పరిస్థితి కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.